యేసు నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా నేను స్తుతింతు నా ప్రాణమా. వెనుక వారు ముందు రోజులు అందరూ చెందుతాయి కదా యేసునామములో. నా ప్రాణమైన యేసు నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా నేను స్తుతింతు నా ప్రాణమా నేను స్తుతింతు. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా ఆరాధన. నా ప్రాణమైన యేసు నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా నిన్ను స్తుతింతును నా ప్రాణమా నిన్ను స్తుతింతును. పరమగున్న పరిశుద్ధాత్మ దేవ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలయ్యా. దేవా నీ సన్నిధి కాంతి చేత, నీ సన్నిధి ప్రభావము చేత, నీ సన్నిధి బలము చేత పరిశుద్ధాత్మ దేవ యేసుక్రీస్తు నామములో నీ సమాధానం, నీ వెలుగు, నీ అభిషేకం యేసుక్రీస్తు నామములో ఈ ప్రాంతమును కమ్మునుగాక, ఈ ప్రాంతమును కమ్మునుగాక, నీ అద్భుతం జరుగునుగాక యేసు నామములో. దేవా మీ చిత్తము నెరవేర్చండి పరిశుద్ధాత్ముడా. ప్రార్థన నీ అభిషేకంతో నడిపించు. నా నాలుకని అభిషేకను కుమ్మరింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గుడ్, టేక్ యువర్ సీట్స్. ప్రతి ఒక్కరు కూర్చోండి. యేసు నామములో 1 minute. Quickly. Right. Praise the Lord. Hallelujah. చేతులపై గట్టిగా యేసునామములో హల్లెలూయా. ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులపై ఎత్తండి. యేసునామములో నీ పక్క వారు చెప్పండి, దేవుని కృప నీకు తోడే ఉండునుగాక యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప నీకు తోడే ఉండునుగాక. నీ పక్క వారు చెప్పండి యేసునామములో. మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారో మీ పక్క వారు చెప్పండి, యేసయ్య సంతోషం నీకు కలుగునుగాక అని చెప్పండి యేసునామములో. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన నోటి నుండి విజయ గీతమైన ఇటువంటి దీవెనకరమైన మాటలు మనం ఒప్పుకోలు చేయటం ద్వారా దేవుని సమాధానం, దేవుని యొక్క కృపా వెలుగు మనల్ని ఆవరిస్తుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెల్ సంబడి షౌట్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ప్రభు మీ కుటుంబాల్లో మిమ్మల్ని దేవుడు దీవించునుగాక యేసుక్రీస్తు నామములో. అందరూ జాగ్రత్తగా కూర్చుందాం. దేవునికి బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమును చేతిలో పట్టుకుందాం. Then this is the time to the Holy Spirit of God, where we have to surrender to the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ దేవునికి, పరిశుద్ధాత్మనికి సమర్పించుకోవాల్సిన సమయం ఇది. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నా దృష్టిలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన సమయం దేవుని వాక్యాన్ని వినే సమయం. దేవుని వాక్యం వినే సమయం సాతానికి ఓటమి జరిగించబడుతుంది. ఆమేన్. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దురాత్మ మండల సాతాను శక్తులకు, అంధకార బంధకములకు విరోధముగా దేవునికి వాక్యం వెళ్తుంది యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, నీ హృదయం పైన చేయి పెట్టుకొని చెప్పండి, నా వలన దేవునికి మహిమ కలుగునుగాక యేసు నామములో. చెప్పండి, నా వలన దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది నిజంగా ఆశపడుతున్నారు నీ వల్ల దేవునికి మహిమ రావాలి అని? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీ పక్కవారు చెప్పండి, నీ వలన దేవునికి మహిమ రావాలి ఇస్తున్నామలో. ఆమేన్, హల్లెలూయా. రైట్, దేవుడు మిమ్మల్ని దీవించునుగా యేసుక్రీస్తునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సాక్ష్యం చెప్పి దేవుని వాక్యాన్ని ఆరంభించుదామని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మంచి కూర్చోమ్మ. దేవునికి వాక్యం విందాం. దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపచేసిన సమయం కనుక దయచేసి మీరు ఏ ఒక్కరు వేరే మనసు పెట్టుకొని ఇక్కడ ఉండకూడదు. అందరూ దేవుని వాక్యం పైన మనసు పెడతాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, చేతులు పైకెత్తి. చేతులు లేవా? నోరు లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది దేవుని యొక్క బిడ్డలారా. ఒక చిన్న సాక్ష్యం చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించిన కొలదిగా నేను ముందుకు వెళ్తాను. ఒక సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు నేను మీ అందరి గురించి ప్రార్థన చేసేటప్పుడు ఈ సాక్ష్యంను జ్ఞాపకం చేయమని చెప్పాడు దేవుడు. ఈ సాక్ష్యమును జ్ఞాపకం చేసి కొన్ని మాటలు చెప్పు. నేను మాట్లాడుతున్న ప్రజలతో పరిశుద్ధాత్మ దేవుడు నాతో నేరుగా మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విందాం. దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి ఒక్క మీ పరిశుద్ధంగా తెరిచి అలాగ చేతిలో పట్టుకోనండి. నేను వాక్యం చెప్పినప్పుడు తీయండి, కానీ ఇప్పుడు దేవుని యొక్క సాక్ష్యం వినండి. 1995 నవంబర్ 2, 1995 నవంబర్ 2 ఒక దైవజనుల కుటుంబంలో ఒక బాబు పుట్టాడు. ఉదయం 6:30 సమయంలోకి. వారు అప్పుడు చాలా పేదవాళ్ళు, బీద స్థితిలో ఉన్నటువంటి వారు, చాలా కటిక బీద స్థితిలో ఉన్నటువంటి సమయాలు అవన్నీ. కనీసం తిండికి కూడా దిక్కులేని సమయాలు. ఆ రోజున ఏ టైంకి ఫుడ్ ఉంటుంది, ఏ టైంకి ఫుడ్ ఉండదో తెలియని టైమింగ్స్ అవన్నీ. అడుక్కొచ్చుకొని తిని దేవుని సేవ చేసే సేవకులు వాళ్ళు. సాక్ష్యం జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా. అడుక్కొచ్చుకొని అది తిని, దొరికింది తిని దేవుని సేవ చేసే సేవకులు వారు. ఆ రోజున ఆ సేవకుల కుటుంబంలో ఉదయం 6:30 గంటలకి ఒక బాబు పుట్టాడు. కానీ బ్రతుకుతూ ఏడ్చుకుంటూ లేక బ్రతికిన వాడిగా పుట్టలేదు. ఒక చనిపోయిన వ్యక్తి వలె పుట్టాడు. చనిపోయిన మరణించి భూమి మీదకి వచ్చాడు. తల్లి గర్భంలో నుంచి ఏమాత్రం జీవము లేదు, ఎటువంటి ప్రాణము లేదు. ప్రాణము లేకుండా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు. ఆ దైవజనుడు ఇది ఎరుగకనే ప్రార్థిస్తున్నాడు, ఆ తెలియకనే ప్రార్థన చేస్తున్నాడు. ఆ సేవకురాలికి మరలా కుమారుడు పుట్టాడని చాలామంది, కొద్దిమంది విశ్వాసులు అక్కడ ఆమెకు కావాల్సిన పరిచర్య చేయడానికి 2-3 స్త్రీలు అక్కడికి వచ్చారు. వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు పుట్టిన బాబు ప్రాణం లేకుండా పుట్టాడు. ప్రాణంతో రాలేదు, ప్రాణం లేకుండా వచ్చాడు భూమి మీదకి. ఆ విశ్వాసులు ఆ బాబుని పట్టుకొని బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆ సేవకుని తెలియచేద్దామంటే సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ చెప్పారు చెవుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు పుట్టిన మరొక బాబు, 8వ బాబు మరణించి పుట్టాడు, చనిపోయిన వాడిగా పుట్టాడు, ప్రాణం లేకుండా పుట్టాడు. ఒకసారి ఆ తండ్రి కళ్ళు తెరిచి ఏడ్చి, నీవిచ్చావు, నువ్వు తీసుకువెళ్ళావు ప్రభువా అని అలాగనే మోకాళ్ళ నుంచి లేవకుండా మరలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరలా మోకాళ్ళ మీదకి వచ్చి అలాగనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. లేవలేదు మోకాళ్ళ మీద నుంచి. తన కొడుకు చనిపోయాడని తెలిసినప్పుడు మోకాళ్ళ మీద లేచిన వాడు కాదు. అలాగనే అలాగనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏడ్చాడు. ఎంతైనా కుమారుడు కాబట్టి, పుట్టగానే చనిపోయాడు కాబట్టి, ప్రాణం లేకుండా పుట్టాడు కాబట్టి కన్నీరు కాస్తున్నప్పుడు అక్కడ ఉన్న విశ్వాసికి ఒక చిన్న విశ్వాసం కలిగింది. దేవుని సేవకుల కన్నీరు వ్యర్థముగా పోదు, వారి ప్రార్థన వ్యర్థమైపోదు అని ఒక చిన్న గ్లాస్లో నీళ్లు తీసుకొని ఆ సేవకుడు కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీళ్ళ దగ్గర ఆ గ్లాస్ పెట్టింది. ఆమెను చెప్పండి, సునామలో
ఆ కన్నీళ్ళ దగ్గర కన్నీళ్ళు కారుస్తుంటే ఆ గ్లాస్ పెట్టింది. ఆ కన్నీళ్ళ చుక్కలు ఆ గ్లాసులో నీళ్ళలో పడ్డాయి. ఆ కన్నీళ్ళ చుక్కలు నీళ్ళతో పాటు కలిసిపోయిన తర్వాత చిన్నగా ప్రార్థన చేసిన తర్వాత ఆ నీళ్లు తీసుకొచ్చి ఆ బాబు పైన పోసాడు. దేవుని కృపను బట్టి ఆ సేవకుని కన్నీళ్ళ ప్రార్థన, కన్నీళ్ళ చుక్కల నీళ్ళలో పడడం ద్వారా ఆ ప్రాణం లేకుండా పుట్టిన బాబు ఆ నీళ్లు తీసి ఆ బాబు పైన పోసినప్పుడు ఆ బాబు ఏడవటం మొదలు పెట్టాడు. గట్టిగా చెప్పండి కొడదాం ఈ నామములో. ఈ సాక్ష్యం ఎవరి గురించో ఏదైతే నమ్మశక్యంగా ఉండేది కాదేమో. ఇది నేను భూమి మీద పుట్టినప్పుడు జరిగిన సంఘటన. నేను 1995 నవంబర్ 2 ఉదయం 6:30 పుట్టినప్పుడు నేను ప్రాణం లేకుండా పుట్టాను. మనిషి ప్రాణము ఉన్నవాడిగా పుడతారు, నేను ప్రాణం లేకుండా పుట్టాను. ఆ రోజున జరిగిన సంఘటన మీ ముందు పెట్టాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుని యొక్క బిడ్డారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరి పైన దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పిలుచుకున్న ప్రతి ఒక్కరి పైన ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని సాతానుగాడు దొంగిలిస్తాం, సాతానుగాడు పడగొడదాం, సాతానుగాడు కిందికి నేలకు అనగొట్టేద్దామని అనేక రకములుగా వాడు ఆలోచన చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని సాతాను తాకడం వాని తరము కాదు. యేసునామములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు ప్రాణం లేకుండా పుట్టి ఇల్లంతా శోక సంద్రంలో మునిగిపోయింది. కానీ నా తండ్రి కన్నీటి ప్రార్థన, నా తండ్రిగా కన్నీరు నన్ను తిరిగి జీవంలోకి తీసుకొచ్చింది. గట్టిగా అమ్మని చెప్పండి. ఇస్తున్నాము తిరిగి జీవనం తీసుకొచ్చిన నన్ను ఈరోజు మీ ముందు సజీవునిగా నిలబెట్టుకొని యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేనింకను సజీవుడను. గట్టిగా అమ్మని చెప్పండి. ఇస్తున్నామలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా జీవితంలో నేను చాలాసార్లు గమనించాను దేవుని యొక్క బిడ్డలారా, చాలాసార్లు దేవుడు నన్ను ప్రవక్తగా పిలిచాడు. దేవుని ప్రవక్తగా ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా జీవితంలో నేను దేవుని సేవకు వచ్చిన నాటి నుంచి ఎంతవరకు 8 సంవత్సరాలు గతించాయి. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు నా నోటి నుంచి నేను గమనిస్తున్నాను బిడ్డలారా. నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నేను దేవునితో మాట్లాడి, దేవునితో సహవాసము చేసి, దేవునితో సహవాసం చేసి, ప్రార్థన చేసి, ఏ విశ్వాసతో అయినా మాట్లాడుతున్నప్పుడు, ఎవరితో అయినా సంభాషిస్తున్నప్పుడు, ఎక్కడైనా దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు, ఎవరైనా నేను మాట్లాడే మాట పైన విశ్వాసంతో ఉంటే ఆటోమేటికల్గా నాలో నుంచి ప్రవచనము, దేవుని యొక్క ఆత్మశక్తి బబులింగ్ అవుతుంటుంది. అనగా ఉల్లాసంతో ఉబ్బుకుతూ ఉంటుంది. గట్టిగా అని చెప్పండి. యేసునామములో ఆ మాట నేను కొన్నిసార్లు క్యాజువల్గా మాట్లాడినప్పటికీ, ఆ మాట కొన్నిసార్లు సాధారణంగా మాట్లాడినప్పటికీ, ఆ మాట బలముగా పనిచేయడం మొదలు పెడుతుంది వారు విశ్వసిస్తే. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట నేను సాధారణంగా చెప్పినప్పటికీ ఆ మాట దేవుని శక్తి చేత వెళ్ళిపోతుంది. ఒకసారి ఒక రాత్రి వేళ జరిగిన సంఘటన, వరంగల్ ప్రాంతంలోకి, సూర్యాపేట ప్రాంతంలోకి ఒక బాబుని తీసుకెళ్లారు. ఆ బాబు ఆరోగ్యం చాలా కడుదీను స్థితిలో ఉంది. భయంకరమైన మాంత్రిక శక్తులు, భయంకరమైన చాతబడి శక్తులు భయంకరంగా ఆ బాబుని పీడించేశాయి. వారి కుటుంబాన్ని అల్లకొల్లోలంగా మార్చింది. ఆ కుమారుడి బాధ తట్టుకోలేక తల్లి తండ్రి విస్మయం ఉంది కన్నీళ్ళు చేశారు. చాలా చోట్లకు తింపారు, చాలా దగ్గరికి తింపారు, చాలా ప్రదేశాలకు తీసుకెళ్లారు, చాలా ప్రార్థనా మందిరాలని పిలువబడిన దానికి తీసుకెళ్లారు, చెప్పిన పచ్చోడు తీసుకెళ్లారు. ఎన్నోసార్లు ఇది జరిగించబడింది. బాబు మెల్లిమెల్లిగా మరణ స్థితిలోనికి మరణ స్థాయికి జారుకొస్తున్నాడు. బాబు ఆరోగ్యం అంతా అవకతవకగా ఉంది. బాబు బ్రతుకుతాడా అన్న నమ్మకం లేదు. ఒకరోజు ఒక బ్రదర్ చెప్పాడు, అక్కడ మా దైవజనుడు ఉన్నాడు, మా దైవజనుడి దగ్గర తీసుకెళ్దామని. సూర్యాపేట ప్రాంతం నుంచి కార్ స్టార్ట్ చేశారు. ఏదో రకంగా బీరంగూడ ప్రాంతానికి వచ్చారు. బీరంగూడ ప్రాంతానికి వచ్చినప్పుడు రాత్రి ఆ టైంలో 8:30 ఆ టైంలో ఆ బాబును, ఆ తండ్రి, ఇంకా ఎవరు వచ్చారు. తీసుకొచ్చినప్పుడు బాబు పరిస్థితి చూసినప్పుడు నిజంగా చెప్తాను బిడ్డారా, నాకు చాలా బాధ అనిపించింది.
చాతబడి ఇంత భయంకరంగా చేస్తారా? ఇంత దారుణంగా చేస్తారా? ఇంత భయంకరంగా చేసే మనుషుని ఇంత ఘోరంగా పడగొడతారా? అప్పుడు కొంతమంది విశ్వాసులు కూడా మందిరంలో పడుకున్నారు. వారితో ఒక మాట చెప్పాను. ఆ తండ్రి ఏడుస్తూ ఉంటే ఒక మాట చెప్పాడు, భుజాల పైన చేసి భయపడకు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, నీ కొడుకు బాగైపోతాడు. యేసుక్రీస్తునామములో గట్టిగా చెప్పకూడదా? యేసుక్రీస్తునామములో. తన తండ్రికి, తల్లికి, తన ఇంటి వారికి, తన వారికి ఎవరికి నమ్మకం లేదు వాడు బతుకుతాడు అని. ఆ బాబు బతికి జీవించడం ఎవరికి నమ్మకం లేదు. ఆ తండ్రి ఏడుస్తుంటే ఒక మాట చెప్పాను, భయపడకు, నీ బాబు బతికి ఉంటాడు, నేను గ్యారంటీ ఇస్తున్నా. బాండ్ పైన రాసిస్తాను, ఎందుకంటే నా దేవుడు సజీవుడు. నిన్ను ప్రవచనము చెప్పాలా, క్యాజువల్గా మాట్లాడా. 3 వారాలు తిరగక మునిపే అంతేనా బాబు యాక్టివ్ అయిపోయాడు. అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు, అన్ని రోజుల నుంచి ఇబ్బందికరంగా ఉన్న బాబు ఒక ప్రవక్త నోటి నుంచి వచ్చిన ఒక మాట బలంగా తీసుకుని యేసుక్రీస్తునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్తుంది తెలుసా బిడ్డలారా? ప్రవక్త మామూలుగా మాట్లాడిన ఆ మాట బలముగా పరిచయిస్తుంది యేసునామములో. మొన్నటికి మొన్న కరీంనగర్ ప్రాంతం నుంచి సుజాత అన్న ఒక పెద్ద ఆవిడ వచ్చింది. మన మందిరస్తులు పరిచయం చేస్తారు ఆమెకి. మా దైవజనుడు తీసుకురండి, ప్రార్థన చేస్తాడు, బాగైపోతాడు నీ అల్లుడు అని. ఆ మాట చెప్పినప్పుడు ఏదో విశ్వాసం కలిగింది ఆమెకి. ఎందుకంటే ఆ వ్యక్తి విషం తాగేశాడు. బతుకుపైన వ్యక్తి పుట్టి విషం తాగేశాడు. లీటర్ విషం తాగేశాడు. ఆ విషయం తాగేశాడు మనిషి. కరీంనగర్ హాస్పిటల్లో వేసినప్పుడు డాక్టర్స్ పట్టల, మా దగ్గర కాదు, మా వల్ల కాదు తమ్ముడు, మా వల్ల కాదు అని చెప్పేశారు. వేరే హాస్పిటల్ రాశారు. ఆ హాస్పిటల్కి వెళ్ళగానే మా వల్ల కాదు, గ్యారంటీ ఇవ్వట్లేం, ఇక్కడ వద్దు, చనిపోతారు, తీసుకెళ్ళిపోండి. గాంధీలు తీసుకెళ్ళిపోయాడు. గాంధీలోకి వెళ్తే ఏమైనా ఏం కాదు. గాంధీలోకి వేశారు. పరిస్థితి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. మనిషి ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాడు. బాడీ అంత పాయిజన్ అయిపోయింది, బాడీ అంత విషం అయిపోయింది. ఏదో రకంగా ఒక విశ్వాసి పరిచయం చేసింది, మా దైవజనుడి దగ్గర తీసి ప్రార్థన చేస్తాడు, మీ అల్లుడు బాగా అయిపోతాడులే. నేను చెప్పాలి ఆ మాట, ఆమెను చెప్పేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా దగ్గర తీసుకొచ్చారు మంగళవారం, మొన్న మంగళవారం. ఆ రోజున ప్రార్థన లేదు, ఏదో పని పైన కొంచెం నేను బయటికి వెళ్ళాను. నేను లోపలికి వస్తున్నాను, అప్పటి నేను ఫ్రెష్ అప్ కాలేదు, ప్రార్థన చేసుకోలేదు. అలాగ లోపలికి వస్తున్నాను, ఆ తల్లి ఎదురుపడింది. పిలిచినప్పుడు సరే సమస్య ఏంటమ్మా అంటే ఈ సమస్య అంతా చెప్పింది. ఈ సమస్య అంతా చెప్పిన తర్వాత ఒక మాట చెప్పాను, ప్రవచనం చెప్పాలా, క్యాజువల్గా మాట్లాడా. నీ అల్లుడు 10 రోజులలో మాట్లాడడం మొదలు పెడతాడు, 10 రోజులలో నడుస్తాడు, 10 రోజుల్లో నీ అల్లుడు మొత్తం బాగైపోతాడు అని చెప్పా. ఆమెను చెప్పండి యేసునామములో. నెక్స్ట్ డే తర్వాత బుధవారం రోజు 1 డే ఆఫ్టర్, ఒకరోజు తర్వాత ఫోన్ చేసింది, అయ్యా నా అల్లుడు మధ్యాహ్నం నుంచి మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం యేసుక్రీస్తునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతవరకు మాట అంత పడిపోయింది, మాట అంత లేదు. నా అల్లుడు మాట్లాడుతున్నాడు. దాని తర్వాత నా అల్లుడు లేచి నడుస్తున్నాడు, ఇక్కడికి అక్కడికి, బయటికి లోపలికి తిరుగులాడుతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ప్రవచనం ఎత్తలేదు, నేను ప్రవచనం ఎత్తి మాట్లాడలేదు. నేను మాట్లాడను క్యాజువల్గా, నా దేవుడు చేయగలడు అన్న విశ్వాసంతో, నా దేవుడు చేయగలడు అన్న ధైర్యముతో. ఆమె చెప్పండి యేసునామములో. ఒక మాట చూపిస్తాను దేవునికి బిడ్డలు, అందరూ జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము చూడండి దేవుని బిడ్డలారా. 13వ వచనం నుంచి చదవండి యేసునామములో. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి,
ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. నేను ఆపని లేదమ్మా, చదవండి అలాగనే. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు ఏడ్చుచున్నావా? నేను ఎవరిని వెతుకుచున్నావు? చాలా గట్టిగా చెప్పండి. ఇస్తున్నామలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీవు నీ గదిలో కూర్చొని ఎందుకు కన్నీళ్లతో జీవిస్తున్నావు? నీవు నీ ఒంటరి ప్రయాణంలో నీ ఒంటరివి అని ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు? ఎందుకు నీ జీవితం నా జీవితం ఇంతే అని ఎందుకు కన్నీళ్లతో నువ్వు జీవిస్తున్నావు? ఎందుకు నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, నా ఆరోగ్యం ఇంతే, నా భర్త ఇంతే, నా భార్య ఇంతే, నా పని ఇంతే, నా అప్పులు ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఎదగను అని ఎందుకు కన్నీరు కారుస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు యేసుక్రీస్తునామములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఇది పరిశుద్ధాత్ముడు ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతున్న మాట. నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? కొన్నిసార్లు వెళ్ళే ప్రయాణంలో ఏదో దుఃఖకరమైన సంఘటన గుర్తుకొచ్చి, ఏదో బాధకరమైన ఆలోచన గుర్తుకొచ్చి, ఆ బస్సులో కావచ్చు, ఆ ట్రైన్లో కావచ్చు, లేక ఆ వెహికల్లో కావచ్చు, ఆ వాహనంలో కావచ్చు, ఏడుస్తూ వెళ్ళిపోతుంటావు. ఏడుస్తూ ప్రయాణం చేస్తూ ఉంటావు. కొన్నిసార్లు పని చేసుకుంటూ ఏడుస్తూ పని చేస్తూ ఉంటావు. కొన్నిసార్లు బయటికి వెళ్తున్నప్పుడు నడుచుకుంటూ కన్నీళ్లు కార్చుకుంటూ వెళ్తుంటావు. నా జీవితం ఇంతే, దీనికి ఆధారం లేదు, దీనికి హోప్ అంటూ లేదు, దీనికి వేరే ఇంకా ఆధారమే లేదు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతావు. అనేకమైన హాస్పిటల్స్కి వెళ్ళి నీ ఆరోగ్యం బాగోవకుండా ఇక్కడ కూర్చొని, ఇక నా ఆరోగ్యం బాగోవదు, నా బతుకు ఇంకా ఇంతే, ఎన్నోసార్లు ప్రార్థించాను, నా జీవితం ఇంకా బాగుపడలేదు, నా జీవితం ఇంకా దీవెనకరంగా మార్చబడ్డం లేదు అని నువ్వు ఏడ్చుతున్నావేమో, అని నువ్వు బాధపడుతున్నావేమో, అని నువ్వు దుఃఖపడుతున్నావేమో, నా వల్ల కాదేమో అని నువ్వు చింతిస్తున్నావేమో. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒక్క మాట మాట్లాడుతున్నాడు. నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఆమె చెప్పండి. ఇస్తున్నామలా నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? దేవుని బిడ్డ, నువ్వెందుకు దేని బట్టి చింతిస్తున్నావు? చూడండి అసలు ఆ వాక్యాన్ని. అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు దేని గురించి ఎదురు చూస్తున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ తను పోగొట్టుకున్న గొప్ప జీవితాన్ని వెతుక్కుంటుంది. తను పోగొట్టుకున్న ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితమును, తను పోగొట్టుకున్న తన జీవితంలో పోగొట్టుకున్న ఒక వ్యక్తి గురించి ప్రాముఖ్యంగా వెతుకుతుంది. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా దేనికోసం నువ్వు భయపడుతున్నావు? నువ్వు దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు? నువ్వు దేని కొరకు చింతపడుతూ ఉన్నావు? నువ్వు దేని కొరకు ఆలోచిస్తున్నావు? అప్పుడు చెప్పింది, అయ్యా నన్ను ఈ మాట ఎవరు అడగలేదు, నన్ను ఈ మాట ఎవరు దగ్గరకు వచ్చి అడగలేదు, నువ్వు ఒక్కడివి అడుగుతున్నావు, నువ్వు ఒక్కడివే నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి చెప్తుంది ఏంటంటే, నేను పోగొట్టుకున్న నా ధననిధిని, నేను పోగొట్టుకున్న నా ఆశీర్వాదమును, నేను పోగొట్టుకున్న నా బోధకుని లేక నా తండ్రిని నేను వెతుకుతున్నాను. నాకు కావాలి ఆయన. ఆమేన్. ఈ వాక్యం వింటప్పుడు నువ్వు కూడా ఈ మాట ఈ విధంగా దేవుడితో మాట్లాడుతుంటే నీలో కూడా ఒక ప్రేరేపణ కలగొచ్చు. నేను కూడా కొన్ని నా జీవితంలో పోగొట్టుకున్నాను, నేను కూడా నా జీవితంలో కొన్ని నా జీవితానికి కావాల్సినవి పోగొట్టుకున్నాను, నాకు కావాల్సిన కొన్నిటి నేను దిగజారు చేసుకున్నాను. ఇప్పుడు ఒంటరిగా నేనున్నాను, నాకు కావాల్సిన వాటిని నేను పోగొట్టుకున్నానే అని ఇక్కడ బాధపడుతూ కూర్చోండొచ్చు ఈ వాక్యం వింటున్నప్పుడు, లేక ఈ వాక్యం లైవ్లో చూసినప్పుడు కూడా ఈ విధంగా బాధపడుతూ ఉండొచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు కావలసినది, నువ్వు వెతుకుతున్నది నీ దగ్గరనే ఉంది. గట్టిగా అని చెప్పండి. ఇస్తున్నామన్న ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొన్నిసార్లు నేను ఈ ప్రార్థనలో దేవునికి బిడ్డ ఏడ్చి 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 దుఃఖపడతా ఉంటాను. ఎందుకు నా జీవితం ఇలాగైపోతుంది?
ఎందుకు నా బ్రతుకు ఇంత దిగజారిపోతుంది? ఎందుకు నా కొడుకు, నా కోడలు, లేక నా కూతుర్లు, లేక నా అల్లుడు నా మాట వినకపోతున్నారు? ఎందుకు నా కుటుంబీకులు నన్ను అవమానపరుస్తున్నారు? ఎందుకు నా భర్త నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు? ఎందుకు నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోతుంది? 10 మందిలో నా విలువ తీసే విధంగా మారిపోతున్నారు. ఎందుకు నేను ఎంత పని చేసినా నా డబ్బు నాకు రావటం లేదు? ఎందుకు నా పని ఏమైనా ఉందా? నా పని ఎవరైనా చేస్తున్నారా? లేక నా జీవితం ఇంతేనా అని నువ్వు బాధపడుతున్నావు. పరిశుద్ధాత్మదేవుడు ఒక్క మాట మాట్లాడుతున్నాడు. నువ్వు వెతికేది నీ దగ్గరే ఉంది. ఆమేన్. నువ్వు వెతుకుచున్నది నీ ప్రక్కనే ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇస్తున్నామల్ల ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమె తన బోధకుని లేక తన తండ్రిని వెతుకుతా ఉంది. దేవుని దగ్గర మొరపెడుతుంది. నాకు కావాలి, నేను పోగొట్టుకుంది నాకు కావాలి. నేను పోగొట్టుకోబోతుంది నాకు కావాలి. అది తిరిగి నా హ్యాండ్ ఓవర్ అయిపోవాలి. నేను మునుపు జీవించిన ఆ ఆశీర్వాదకరమైన జీవితం, నేను మునుపు జీవించిన ఆ మేలుకరమైన జీవితం, నేను మునుపు జీవించిన ఆ మంచి జీవితం, ఆ సంతోషకరమైన జీవితం ఇప్పుడు నాకు లేదు. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. ఒకరోజు ఆనందంగా ఉంటున్నాను, మరి కొద్దిసేపట్లో కన్నీళ్ళ పాలైపోతున్నాను. సరే, బయటికి వెళ్ళైనా నా ఆనందం తెచ్చుకుందామంటే అక్కడ కూడా నా ఆలోచనలు, నా బాధలు, నా కుటుంబంలో వేధిస్తున్న ఈ వేదనలు నన్ను వేధిస్తున్నాయి, నన్ను బాధపరుస్తున్నాయి, నన్ను దిక్కుమాలిన వారిగా మార్చేస్తున్నాయి. ఎన్నో దగ్గర తిరిగాను కానీ నా పరిస్థితి ఇంకా దారుణంగానే మారుతుంది తప్ప ఏమి అవ్వట్లా. అదే బాధతో ఇక్కడ ఒక తల్లి బాధపడుతుంది. అదే సమస్యతో ఇక్కడ ఒక తల్లి కన్నీరు కాస్తుంది దేవుని దగ్గర. అయితే ప్రభు మాట్లాడాడు, అమ్మా నీ వెతుకుతుంది నీ ప్రక్కనే ఉంది. గట్టిగా ఆమని చెప్పండి. ఇస్తున్నామల్ల ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక మాట నన్ను చెప్పండి అని దేవుని బిడ్డారా, నీవు కన్నీళ్ళలో ఉన్నప్పుడు నీ కన్నీళ్ళ గురించి అడిగేవారు చాలామంది ఉండొచ్చు, తుడిచేవాడు యేసయ్య ఒక్కడే. గట్టిగా ఆమని చెప్పండి. గట్టిగా ఆమని చెప్పండి. నువ్వు కన్నీళ్ళలో ఉన్నప్పుడు నిన్ను గురించి అడిగేవారు అనేకులు ఉండొచ్చు, అనేకులు నీ పరిస్థితి ఏంటో కనుక్కోవచ్చు, కానీ నీ కన్నీటిని తుడిచేవాడు యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏముందో చదవండి, కింద వాక్యం చదవండి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచెను. గట్టిగా చెప్పండి. ఇస్తున్నామల్ల ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవునికి ప్రియమైన దేవునికి బిడ్డరా, ఒక మాట గమనించండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు పోగొట్టుకుంది లోకంలో వెతుకుతున్నావు, నువ్వు పోగొట్టుకున్న దాన్ని మనుషుల దగ్గర వెతుకుతున్నావు, నువ్వు పోగొట్టుకున్న దాన్ని బయట ప్రపంచం దగ్గర వెతుకుతున్నావు. కానీ ఈ స్త్రీ, ఈ మరి అనే స్త్రీ దేవుని దగ్గర వెతుకుతుంది. ఇస్తున్నామల్లో ఆమేన్. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్నప్పుడు, నీ ఆనందాన్ని పోగొట్టుకున్నప్పుడు కావచ్చు, నీకు సంతోషాన్ని పోగొట్టుకున్నాడు కావచ్చు, నీ ధనమును పోగొట్టుకున్నాడు కావచ్చు, నువ్వు లోకంలో వాటిని వెతకకు. తండ్రి దగ్గర వెతికే యేసుక్రీస్తునామల్లా, తండ్రిన దేవుని దగ్గర వెతికే యేసుక్రీస్తునామల్లా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు డాక్టర్స్ కూడా నీకు గ్యారంటీ ఇవ్వలేరు, కొన్నిసార్లు మనుషులు కూడా నీకు గ్యారంటీ ఇవ్వలేరు, కొన్నిసార్లు నీ బంధువులు కూడా ఎప్పుడు నీతో ఉంటుందని చెప్పలేరు, నీ కొడుకు కూడా, నీ కన్న కొడుకు కూడా నీతో ఎల్లప్పుడూ ఉండవచ్చు. కానీ దేవుడు, సుజీవుడైన దేవుడు, నిజమైన ప్రభువు నీతో ఎప్పుడు ఉంటాడు. యేసుక్రీస్తునామల్లో నువ్వు వెతకవలసింది ఆయనని, నువ్వు కోరుకోవాల్సింది యేసు ప్రభువుని, నువ్వు వెతకాల్సింది నజరేయుడైన యేసు ప్రభుని. నువ్వు వెతకాలి ప్రార్థనలో. ఆమేన్. హల్లెలూయా. ఈ తల్లి పోగొట్టుకున్నప్పుడు మనుషులు వెతకలేదు, దేవుణ్ణి వెతికింది. ఆమేన్. టోటల్ ఫోకస్ దేవుని పైన, టోటల్ ఫోకస్ దేవుని పైన పెట్టబడింది. టోటల్ ఫోకస్ పరిశుద్ధాత్మ దేవుని పైన ఉంచబడింది. దేవుని బిడ్డారా, నీ మనస్సు దేవునికి అప్పగించు, నీ హృదయమును దేవునికి అప్పగించు. దేవా నేను నీ పైన ఆనుకుంటాను. చూడండి యెషయా గ్రంథం 26:3 ఎవరిని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా మారుస్తావు. దేవుని పైన ఆధారపడేవారిని, దేవుని కొరకు ఎదురు చూసేవారిని, దేవుని పైన ఆశపడ్డవారిని, నీ జాబ్లో కావచ్చు,
నీ స్టడీస్లో కావచ్చు, నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు, నువ్వు చేస్తున్న కూలీ విషయంలో కావచ్చు, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ సంతోష విషయంలో కావచ్చు, ప్రభు పైన ఆధారపడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు నీ ప్రభువు పైన ఎప్పుడు ఆధారపడతావో, నువ్వు ఎప్పుడు నీ దేవుని పైన ఆధారపడతావో, ప్రభువు చూస్తాడు నిన్ను. ఇదిగో నా బిడ్డ నా కొరకు ఎదురు చూస్తా ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాలి బిడ్డరా, డేరుగా మీరు చాలామంది మనుషుల పైన నమ్మి, మనుషుల పైన ఆధారపడి సున్నాగా అనేక సార్లు మిగిలారు. కొన్నిసార్లు భర్త పైన, కొన్నిసార్లు పిల్లల పైన, కొన్నిసార్లు కుటుంబం పైన, కొన్నిసార్లు బంధువుల పైన, కొన్నిసార్లు మనకు తెలిసిన వారి పైన. అవునా కదా? కానీ ఈ స్త్రీ దేవుని పైన ఆధారపడింది. ఎవని మనసు నా మీద ఆనుకొనునో, ఎవరిని మనసు నా మీద ఆనుకును వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా, అంటే కొదువలేదు ఇంకా శాంతి విషయంలో, ఇంకా ఎక్కడ గ్యాప్ లేదు, ఇంకా ఆ శాంతి సమాధాన విషయంలో ఆయన ఇవ్వటములో నీకు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీకు ఇస్తున్నప్పుడు పరిపూర్ణంగా ఇస్తాడు. ఆయన నీకు దాచిపెట్టుకొని ఇవ్వడు. నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు ఇస్తాడు. నువ్వు ఆయన పైన ఆధారపడాలా. నీ ప్రార్థనల పైన, నీ ప్రార్థనల జీవితంలో దేవుని పైన ఆధారపడు. నీ భర్త గురించి ప్రార్థించు, నీ కుటుంబం గురించి ప్రార్థించు, నీ దేవుని దగ్గర ప్రార్థన చేయి, నీ మందిరం గురించి ప్రార్థించు. నువ్వు ఎదుర్కొంటున్న ఆ కన్నిటి గురించి దేవుని దగ్గర చెప్పు. దేవా, నా జీవితం ఇది అర్థం కావట్లే, నా జీవితం కన్ఫ్యూజన్లో ఉంది ప్రభా. ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, ఎదురు దెబ్బ అవుతుంది. ఈ పనికి వెళ్దాం అనుకుంటున్నాను, ఎదురు దెబ్బ అవుతుంది. ఇక్కడ డబ్బు వస్తా అనుకుంటున్నాను, ఎదురు దెబ్బ అయిపోతుంది. ఇక్కడ అవుతా అనుకుంటున్నాను, ఎదురు దెబ్బ అయిపోతుంది. ఇంట్లో ఆనందం అనుకుంటున్నాను, దుఃఖమే మిగిలిపోతుంది. దేవుని దగ్గర మాట్లాడు. హలో, దేవుని దగ్గర మాట్లాడు పెట్టారా. పరిశుద్ధాత్మ దేవుని వెతుకు. నీ ప్రతి ప్రశ్నకి ఆల్ యువర్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్ ఇన్ ఓన్లీ వన్ ప్లేస్. నీ మోకాళ్ళ ప్రార్థన జీవితంలో. ఆమేన్. నీ ప్రతి ప్రశ్నకు జవాబు దొరికే ఒకే ఒక స్థలం నీ మోకాళ్ళ ప్రార్థన, నీ మోకాళ్ళ ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. మోషే ఇశ్రాయేలుని పట్టుకొని ఎర్ర సముద్రం దాటించి కనాను నుంచి పాలస్తీనా ప్రాంతం తీసుకెళ్తామని తన జనాంగాన్ని, తన కుటుంబాన్ని పట్టుకొని వెళ్తా ఉంటే ముందు శత్రువు సైన్యం వస్తుంది. ఏమి చేయాలో అర్థం కావటల్లా, ఎలాగెలలో కన్ఫ్యూజన్లో పడిపోయాడు. తన జీవితం ఏంటో అర్థం కావట్లే మోషేకి. ఇక మరణమే అనుకున్నాడు. అక్కడున్న ఇశ్రాయేలందరికీ మా వల్ల కాదు అనుకున్నాడు. ఒక్క వ్యక్తి ప్రార్థించాడు. మోషే మోకాళ్ళకు వచ్చి, తండ్రి, ఆకాశమునకు భూమినికి తండ్రి విని యెహోవా, నీ ప్రజలు చనిపోవడం నీ చిత్తమా? ఆమేన్ చెప్పండి యేసు నామములో. హల్లెలూయా. ఆ మాట మోషే నోటి నుంచి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్న ఆ ఫరో సైన్యం తీసుకెళ్లి ఎర్ర సముద్రంలో సమాధించాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. The one prayer given the biggest answer. ఒక ప్రార్థన, ఒక విశ్వాసక ప్రార్థన ప్రతి సాధనక క్వశ్చన్ని, ప్రతి ఒక్క సాధనక బంధకములను తొలగింపజేస్తుంది. ఆమేన్. ఈరోజు ఈ ఆదివారం రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నాపైన ఆధారపడాలి బిడ్డ, నువ్వు నాపైన ఆధారపడాలి, నువ్వు నాకు ఎదురు చూడాలి, నువ్వు నాకు ప్రార్థించు. లోకం కొరకు కాదు, లోకంలో ఉన్నవారి పైన కాదు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కోసారి అడుగుతాం, అతను చెప్తాడు రేపు ఇస్తాంలే అంటాడు. మనము ప్రార్థన చేస్తాం ఏంటంటే, ప్రభువా అతను డబ్బు ఇచ్చేలాగా సహాయం ఇచ్చేయండి. అలా కాదు ప్రార్థన చేయాల్సింది. దేవా, నాకు డబ్బు కావాలా, మీరు సహాయం చేయండి. ఆమేన్. ఈ విధంగా ప్రార్థించాలా. నాకు రేపు అవసరం ఉంది ప్రభువా, నాకు అది ఇవ్వండి, నాకు అది మీరు అనుగ్రహింపచేయండి ప్రభువా అని దేవుని దగ్గర మనం పెట్టాలా. ప్రభువా, అక్కడ పని పట్టుకున్నాను, నాకు ఇవ్వండి ఇస్తున్నాములో. అతను నాకు ఇవ్వాలని కాదు, మీరు నాకు ఇవ్వండి ప్రభువా. బైబిల్ ఒక మాట ఉంది, ఒకరిని హెచ్చించుట, ఒకరిని తగ్గించుట దేవుని వశంలో ఉంది. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నాములో. నీకు పని రావాలన్నా, నీకు పని రావద్దు అన్నా దేవుడు చేయాలి అక్కడ నిర్ణయం.
ఆమేన్. దేవుడు డిసైడ్ అవ్వాలి నీ జీవితంలో, ఇది జరగాలి ఇది జీవితంలో అని. నువ్వు దేవుని అడుగు, ప్రభువా ఆ పని మీరు నాకు ఇవ్వండి, అప్పుడు నువ్వు ఇచ్చేటట్టుగా వారి మనసు మార్చండి కదా అని కాదు ప్రార్థనలో. ఆ పని నాకు ఇవ్వండి ప్రభువా, అప్పుడు దేవునికి టోటల్ అథారిటీ వస్తుంది. ఇస్తున్నామల్లా ఆమని చెప్పండి, ఇస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అక్కడ ద్రాక్ష కనాను విందులో, అక్కడ వెన్ను జరుగుతున్నప్పుడు, ద్రాక్ష రసం అయిపోయినప్పుడు అందరూ ఎట్లా తయారు చేయాలి, ఎలా తిరిగి దాన్ని పొందుపరచాలి, ఎలాగ దాన్ని తిరిగి సమకూర్చాలి, ఎలాగైనా ఇంకా వచ్చిన వారికి ఎలాగైనా భోజనాలు పెట్టాలి, వచ్చిన వారికి ఎలాగైనా ద్రాక్ష రసం సప్లై చేయాలి అని ఎదురు చూస్తున్నారు, అని ఆలోచన చేస్తున్నారు. ఒక స్త్రీ అన్నది మీరు ఇక్కడికి అది వెతకాల్సింది, దేవుణ్ణి వెతకాల. గట్టిగా అని చెప్పండి, ఇస్తున్నామని. నువ్వు దేవుణ్ణి వెతకాల. నీకు ఆహారం లేదా, దేవుణ్ణి అడుగు, మనుషుల్ని కాదు. నీకు పని లేదా, దేవుణ్ణి అడుగు, మనుషుల్ని కాదు. నీ జీతం తక్కువగా వస్తుందా, దేవుని దగ్గర ప్రాధేయపడు, ప్రభువా ఇది నాకు సరిపోవటం లేదు ప్రభువా. నీ వివాహం ఉంచి అడుగుతున్నావా, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి కాదు, లాభల్లా దేవుణ్ణి అడుగు. దేవా నాకు మంచి సంబంధం తీసుకురండి ప్రభువా, దేవా నాకు నీ చిత్తములో ఉన్నవారు నాకు ఇవ్వండి ప్రభు. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. వాళ్ళు బాగున్నారు, వారు నాకు ఓకే, వీళ్ళు బాగున్నారు, వీరు నాకు వద్దు అని కాదు. దేవా నువ్వే నాకు ఇవ్వాలి, ఇస్తున్నామల్లో. దేవుడు కనుక నీకు ఇస్తే, దేవుడు కనుక నీకు అనుగ్రహిస్తే దానిని ఏ ఒక్కరు పాడు చేయలేరు పెట్టారా. మనుషుడిస్తే పాడైపోతావు, మనుషుడిస్తే పాడైపోతావు. నా సేవా జీవితంలో అనేక మందితో నేను మాట్లాడాను, కొన్ని వందల వేలతో మందితో మాట్లాడాను, కొన్ని దేవుని ప్రణాళికలను చెప్పాను. కొందరు దేవుని యొక్క మాట వినక పాడైపోయారు, అప్పుల పాలైపోయారు, దేవుని చిత్తమును కాదని సమస్యలు ఎదుర్కోపోయారు, రోగిష్ఠులుగా మార్చబడ్డారు, అసమాధానంగా మార్చబడ్డారు. కొద్దిమంది విన్నారు, వారు ఘనమైన స్థానంలో ఉన్నారు. ఇస్తున్నామలా ఆమెను చెప్పండి, ఇస్తున్నామలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవునికి ఒకటే కావాలా, నీ అటెన్షన్. నీ అటెన్షన్ దేవునికి కావాలా. నువ్వు భయపడుతున్నావు, లోకంలోనా దేవుని దగ్గర. నువ్వు ఎక్కడ బాధపడుతున్నావు, లోకంలో బాధపడుతున్నావా, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించు. దేవా నా బాధ తీర్చండి ప్రభువా. ఎందుకంటే బిడ్డారా, నా జీవితంలో, నా సేవ జీవితంలో, నా అనుభవంలో అనేక మార్లు చూశాను నేను. మనుషులను అడగటము కంటే దేవుని అడగటమే దీవెనకరం. ఇస్తున్నామలో ఆమేన్, హల్లెలూయా. మనుషుల దగ్గర ప్రాధేయపడటము దానికంటే దేవుని దగ్గర ప్రాధేయపడటమే మంచిది. ఇస్తున్నామల్ల. మనుషుల్ని వెతకడము కంటే దేవుణ్ణి వెతకడం మంచిది. గట్టిగా చెప్పండి, ఇస్తున్నామల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి నేను దేవునితో ఒక మాట చెప్పాలా, అయ్యా నాకు నీ మాట కావాలి కానీ మనుషుల మాట వద్దు. ఆమేన్, ఆమేన్ చెప్పండి, ఇస్తున్నామలో. నాకు నీ మాట కావాలి తప్ప నాకు మనుషుల మాట వద్దు ప్రభువా. వారు మాట ఇచ్చి తప్పుతారు, వాళ్ళు మాట ఇచ్చి మోసం చేస్తారు వాళ్ళు, కానీ నీ మాట తప్పది. ఇస్తున్నామలో ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బైబిల్ ఒక స్త్రీ అండి, నాకు చాలా హృదయాన్ని కదిలించిన ఒక స్త్రీ. మొదటి సమయంలో గ్రంథంలో, కొంచెం బాబుని సైలెంట్ ఉంచండి అయ్యా. మొదటి సమయంలో గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది, చూడండి. ఒక స్త్రీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది, తన సంతానం గురించి ప్రార్థన చేస్తుంది. చదవండి ఆ వాక్యాన్ని, మొదటి అధ్యాయము. హన్నా చూడండి ఒకసారి ఎలాగన్నా ఉందో. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది. అదే చెప్పండి, కరెక్ట్ చూద్దాం, చూడండి అమ్మా. నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఒకసారి పదవి వచ్చి చూడండి అమ్మా. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేయండి. గట్టిగా చెప్పండి, ఇస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ తల్లి యొక్క చరిత్ర మీకు తెలుసా బిడ్డలారా? తన భర్తకి 2 భార్యలు,
తనకు సంతానం లేదని చెప్పేసి మరొక ఆమె చేసుకున్నాడు. దేవుని చిత్తము కానీ వివాహం అది. దేవుడు ఒక్కరితోనే సంతోషంగా ఉండమని చెప్పాడు. పిల్లలు కాకపోయేసరికి మరొకరిని చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలిగారు. ఆమె పేరు పెనిన్నా. అయితే ఈ తల్లికి బాధ, హన్నాకి బాధ అనమాట. ఏంటంటే, అయ్యా నాకు పిల్లలు లేరు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 17 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఈ తల్లికి బాధపడతా ఉంది. భర్తను అడిగింది, పెనిన్నని అడిగింది, ఒక కొడుకుని దత్తతకు ఇవ్వండి అని. ఇవ్వట్లా. ఎక్కడైనా ప్రయత్నించింది, దొరకడం లేదు. చాలా మొక్కులు మొక్కింది, అవటల్లా. చివరికి కడాకరికి ఒక్క దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంది. చూడండి, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుడు. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నాములో. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి అనగా అర్థం ఏంటండి? తన దుఃఖాన్ని ఆపుకోలేక వచ్చింది, తన బాధని తట్టుకోలేకుండా వచ్చింది దేవుని దగ్గరికి. తనకున్న హోప్స్ అన్ని, తనకున్న నిరీక్షణ అంతా పాడైపోయింది. ఇక వేరే ఆశ లేదు, ఇక వేరే హోప్ లేదు అనుకున్న టైంలో దేవుని దగ్గరకు వచ్చింది. బహుదుఃఖాక్రాంతులై రాలై ఏడ్చుచు యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయుచుండను. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామని. హల్లెలూయా. నువ్వు ఎంతసేపు ఏడుస్తూ ఉంటావో నీ బాధ తీరదు. బైబిల్ ఒక మాట ఉంది కదా బిడ్డరా, నువ్వు చింత చేయటం వల్ల చింత మోరెడు ఎక్కువ అవుతుంది, పెరుగుతాను చింత. నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుని దగ్గర ఏడవకుండా, పరిశుద్ధ దేవుని దగ్గర ప్రార్థించకుండా, దేవుని దగ్గర కన్నీరు కాచు, దేవుని దగ్గర నీ బాధలతో తెలియచేయకుండా నీకు నువ్వు ఏడ్చుకుంటూ మనుషుల్ని పిలుచుకోండి. ఇదిగో అక్క నా సమస్య ఇది, ఇదిగో బ్రదర్ నా సమస్య ఇది, ఇదిగో అమ్మా నా సమస్య ఇది అని ఎన్ని మారులు చెబుతావో నీ సమస్య పెరుగుతూ ఉంటుంది, నీ బాధ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ దేవునికి వాక్యంలో ఉంది ఒక మాట, ఆమె బహుదుఃఖాక్రాంతురాలు ఏడ్చుచు యెహోవా సన్నిధికి వచ్చాను. గట్టిగా ఆమె చెప్పండి ఇస్తున్నాము. హల్లెలూయా. తన కన్నీళ్ళ టైంలో ఆమె చేసిన బెస్ట్, ఆమె ఎంచుకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే తెలుసా బిడ్డారా? ఆయన దగ్గరికి రావటం. ఆమేన్. హల్లెలూయా. ఆయన కన్నీళ్ళ టైంలో ఆమె చేసిన బెస్ట్ చాయిస్ ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చింది, ప్రభువుని ఎన్నుకుంది. ఆయన ఒక్కడే నాకు ఆధారం అని, ఆయన ఒక్కడే నాకు ఉన్న ప్రశ్నని జవాబుగా మార్చగలడు అని ఆమె చెప్పండి ఇస్తున్నాం వల్ల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట చెప్తప్పుడు నీలో కూడా ఒక ఆశ కలగాలి. నేను దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తాను. ఎంతవరకు సాక్షి చెప్పండి బిడ్డరా. తన అల్లుడు విషం త్రాగాడు, మరణ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గరకు వచ్చి కన్నీరు కార్చింది, దేవుడు బాగు చేసుకున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడో కన్నీరు కారడము కాదు, నువ్వు ఎక్కడ దుఃఖపడము కాదు, ఆయన సన్నిధికి వచ్చి ఆయన మందిరములో ఆయన స్థలంలో ప్రార్థించు. నీ మొర ఆయనకు స్టడీస్తున్నామల్లా. హల్లెలూయా. ఒక వృక్షము నీ చేతిలో ఉన్నంత మాత్రమున అది ఫలించదు, అది నాటపడాలా, ఒక మంచి భూమిలో నాటబడాలా, నీళ్లు ప్రోక్షింపబడాలా, దాని ఎండ తగలాలా, అప్పుడే అది ఫలిస్తుంది. నీవు కూడా అంతే. ఆమేన్. నీవు కూడా అంతే దేవుని బిడ్డరా. నువ్వు దేవుని స్థలములో, దేవుని సన్నిధి అనే భూమిలో నాటబడితే కానీ ఫలించలేవు. ఆయన స్థలములో ఉంటే తప్ప నీవు బాగుపరచబడలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. చూడండి ఆ వాక్యాన్ని. నా యందు మీరును మీ యందు నా మాటలు, నేను ద్రాక్షమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచిండునే గాని, నా యందు నిలిచిండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే కానీ తప్ప ఎలాగో ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటే నీవు ఫలించాలంటే ఆయనలో నాటబడాలి.
నువ్వు అధిక దీవెన పొందాలంటే ఆయన వాక్యములో, ఆయన ప్రార్థనలో స్థిరపరచబడాలి. That's why I'm asking you, God need your attention. దేవుడికి నీ అటెన్షన్ కావాలి. ఆయన స్థలములో నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఆశపడు, ఆయన దగ్గర మొరపెట్టు. నీ పిల్లల గురించి ప్రార్థన చేయి, నీ కుమారుల గురించి ప్రార్థన చేయి, నీ భర్త గురించి ప్రార్థన చేయి, నీ భార్య గురించి ప్రార్థన చేయి, నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి, వారి దీవెన గురించి ప్రార్థన చేయండి, వారి ఎదుల గురించి ప్రార్థన చేయి, వారు ఫలించలాగిన ప్రార్థన చేయి. నువ్వు దీవించబడతావు ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. అడుగుడి అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడతాయంట, వెతుకు వానికి కొద్దువ లేకుండా దొరకబడతాయి. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామలా. దేవుని బిడ్డారా, నువ్వు అడగవలసిన స్థలం ఆయన ప్రార్థన మందిరం. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామలో. నువ్వు అడగవలసింది ఇక్కడ, లోకంలో కాదు. నువ్వు వెతకవలసింది ఇక్కడ, లోకంలో కాదు. ఈ మాట ఎవరికి దేవుని తెలుసా బిడ్డలారా? ఈ వాక్యాన్ని నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు నాతోనే మాట్లాడుతున్నాడు అని అనుకునే వారికి ఈ వాక్యం దీవెనగా ఉంటుంది. సుగుస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరంభించండి మీ జీవితంలో నిజమైన ప్రార్థన జీవితాన్ని. ఆరంభించండి మీ జీవితంలో యథార్థమైన ప్రార్థన జీవితాన్ని. ప్రభువు మీకు సహాయకుడిగా ఉంటాడు. నీ ప్రతి ప్రార్థనల పైన ఆయన దృష్టి పెట్టాడు యేసుక్రీస్తు నామములో. బైబిల్ ఒక మాట, ఇదిగో నేను భూది గంతం నుంచి, భూది ఆరంభం నుంచి భూది గంతం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు నా కళ్ళు తిరుగులాడుతున్నాయి. ఎవరైతే ప్రార్థిస్తారో వారిపైన దేవునికి ఫోకస్ వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించే ప్రార్థన పరులుగా మారు బిడ్డ. నువ్వు ప్రార్థించే ప్రార్థన వీరుడిగా మారు బిడ్డ. నువ్వు దేవుని దగ్గర గోచాడ విజ్ఞాపన పడిగా మారు. దేవుని దగ్గర గోచాడే మంచి ప్రార్థన పడిగా మార్చబడు. దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుకుంటాడు. ఆమెను చెప్పండి ఇస్తున్నామల. పూటకు గతి లేని కుటుంబాన్ని ఒక గొప్ప అధికారిగా మార్చాడు. సొంత కన్న పడుగుకి పాలు పెట్టే అంత స్తోమత లేని ఒక తండ్రి ఈరోజు పెద్ద బంగారు షాప్ లీడర్ అయిపోయాడు. ఆయనను వెతకటం వల్ల, ఆయన్ని వెతకటం వల్ల, ఆయన వెతకటం వల్ల నువ్వు ఆయన వెతుకు. నీ ప్రార్థనలో, ప్రార్థన అంటే విసుగు కాదండి, ప్రార్థన అంటే ఆశ రావాలా. ఆమేన్. ప్రార్థన అంటే విసుగు కాదు. ఇప్పుడు బాగుండే కదా నాకు ఎందుకు ప్రార్థన అనుకోవడం కాదు. రేపేం జరుగుతుందో నీకు తెలుసా? తర్వాత ఏం జరగబోతుందో నీకు తెలుసా? లేదు కదా. ప్రార్థించాలా. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని పట్టుకుంటుంది. దేవుని కొరకు ఇస్తున్నామల్లా. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని ఆయనలో ఫలవంతంగా మారుస్తుంది. నీ ప్రార్థన నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చేస్తుంది. బిడ్డలారా, నువ్వు ప్రార్థించు. తిరిగి నీ ప్రార్థన జీవితాన్ని ఆరంభించండి. తిరిగి మీ ప్రార్థన జీవితాన్ని మొదలు పెట్టండి. మీ కృపను మేలును ఫలింపు చూస్తారు. ఇస్తున్నామల్లా. అందరం లేచి నిలబడతాం ఇస్తున్నామలో. ప్రతి ఒక్కరం లేచి నిలబడతాం. దేవునికి పెట్టారా? ప్రతి ఒక్కరం లేచి నిలబడతాము. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం. ఆ ప్రియమైన పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా.
కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాపే, కరుణ చూపి కలత యేసే తోడున్నా, కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాపే, కరుణ చూపి కలత మాపే, యేసు తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా చెల్లి, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తలరాత ఇంతేనని, తరువాత ఏమవునని రేపటి నీకు చింతించుచున్నావా. నిందించకన్నా యేసు మాటలు మర్చావా. చింతించకన్నా యేసు మాటలు మర్చావా. దూరంగా కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాపే, కరుణ చూపి కలత మాపే, యేసు తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా చెల్లి, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని, ఏమీ చూడలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా. పొరుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నీకెవరు లేరని, ఏం చేయలేరని అన్నారా నిన్ను అవమానపరిచారా. పొరుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని అనుకుంటున్నావా. అనున్నావన్న యేసు మాటలు మర్చావా. కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. నేనున్నానన్న యేసు అవును పెట్టారా తమ్ముడు. కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాపే, కరుణ చూపి కలత మాపే, యేసు తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు
చాలాసార్లు అవమానపరచడం ఈ లోకం. ఈ లోకం నేను అవమానపరిచిందేమో, ఈ లోకం నేను తక్కువ స్థాయిలో చూసిందేమో, ఈ లోకం నేను అప్పుల వాడిగా చూసిందేమో, ఈ లోకం నేను ఏడిపించిందేమో. అది ఏసై ఏడిపించదు, ఏసై అవమానపరచడం పెట్టాలా. అవమానము నాట్యంగా మాట్లాడేస్తున్నామలో నీకేమీ లేదని, ఏమీ చేయలేదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తలరాత ఇంతేనని, తరువాత ఏమోనని రేపటి నీ గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటలు నచ్చావా. మారాను మధురంగా మార్చును చూస్తావా. చింతించకన్నా యేసు మాటలు మార్చును చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువడమ్మా. కరుణ చూపి కలతమాపే, కరుణ చూపి కలతమాపే యేసు తోడమ్మా. నీయమ్మా కరుణించు యేసు నిన్ను విడువడమ్మా. కలవరపడకమ్మా చెల్లి, కరుణించు యేసు నిన్ను విడువడమ్మా. కరుణ చూపి కలతమాపే, కరుణ చూపి కలతమాపే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించే యేసు నిన్ను విడువబోడమ్మా. అవును దేవుని బిడ్డారా, అవును. మీరు దేవుణ్ణి యథార్థంగా అడగండి, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఎరుకగానే కోల్పోయినా, తెలియకనే పడిపోయినా కనుక దేవుని అడుగుతా. నమ్మకమైన దేవుడైనా, నిన్ను మర్చిపోయిన దేవుడైనా, నీకు మేలు కొరకే సమస్తం చేస్తాడైనా. అడగండి దేవుని దగ్గర. నీ ప్రార్థన గదిలో అడుగు దేవుణ్ణి. నీ ప్రత్యేకమైన ప్రార్థనలో దేవుని అడుగు. ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు. సర్వాధికారి కల్లా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో సుందరుడా, పరిశుద్ధాత్మ దేవా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎందరైతే వారి కన్నీళ్ళలో ఉన్నారో, ఎందరైతే వారి సమస్యలో వాళ్ళు ఉన్నారో, వారిని ఆదరించి నీ వాక్యం చేద్దాం. నీవు సజీవుడవునైనా సమస్తం చేయగలవాడవు ప్రభువా. ప్రతి ఒక్కరూ వారి మనస్సుని దీవించండి. వారు నిన్ను అడగలు తప్ప మనుషులు అడగద్దు ప్రభువా. నీవే ఆధారం, నీవే ఆధారం, నీవే మాకు ప్రాణం ప్రభువా. ఎందరైతే నీ మాటలు విన్నారు అందరిపై నీ కృపను కుమ్మరించు. రోగులు, బలహీనులు, రోగశిల్పిన ఉన్నవారు, గర్భముతో హాస్పిటల్లో జాయిన్ అవ్వరు, మరణ చైలపిన ఉన్నవారు యేసు నామములో ఈ వాక్యం ఎవరెవరు చూస్తున్నారో, చూడబోతున్నారో యేసు నామములో ఎంతమంది ఈ వాక్యాన్ని షేర్ చేసుకోబోతున్నారు వారందరికీ నీ కృప కలుగును గాక, నీ దీవెన కలుగును గాక, నీ మేలు కలుగును గాక. నీ అభిషేకం, నిన్ను ప్రేమించేవారు నువ్వు ఎప్పటికీ నీ వదిలిపెట్టావు ప్రభువా. నిన్ను ప్రేమించేవారు నువ్వు ఎప్పటికీ నీ మర్చిపోవు పరిశుద్ధాత్ముడా. నీ అద్భుతం చేయండి, నీ కార్యం సఫలం చేయండి, మీ సమాధానం విడుదల చేయమని అతడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాం, వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్.